ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు శిల్వ ధ్యానం 33వ రోజుల్లో దేవుడు మనల్ని అందరినీ నడిపించిన విధానం కొరకు దేవుని స్తుతిస్తూ ఈరోజు ఈ యొక్క వాక్య సందేశంలో వెళ్ళకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన దేవానికి వేలాది స్తోత్రం ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా ప్రభా మమ్మల్ని ఇంతగా నడిపించిన విధానం కొరకే స్తోత్రం. 42 రోజులు ప్రభా మీ యొక్క శిల్వ ధ్యానంలో ప్రభా మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచిన విధానం కొరకే స్తోత్రం. ఈరోజు 33వ రోజున ప్రభా మమ్మల్ని నడిపించి మా ద్వారా ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితానికి ప్రభా బలపరిచేలాగిన మీరు సాయం దయచేస్తారంటూ ఏసైతే పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఒక చక్కటి అంశము, విశ్వాసం ద్వారా స్వస్థత, హీలింగ్ బై ఫెయిత్. ఎంత చక్కటి ఒక అంశంగా ఉంటున్నది. నిజంగా మనలో కొరత ఉండేది ఒక విశ్వాసులుగా అంటే విశ్వాసం అనేది కొరతగా ఉంటున్నది. అయితే మనము చూసినట్లయితే ఈ యొక్క 33 రోజుల శిల్వ ధ్యానంలో ప్రతిరోజు దేవుడు ఏదో ఒక రీతిగా మన ఆత్మీయ జీవితాలను బలపరచడానికి ఏదో రీతిగా ఆ ఒక వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తుండగా ఈరోజు మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చదివేశాం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడగు బర్తమియాను గ్రుడ్డి భిక్షకుడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏముంటున్నదంటే, యేసయ్య మళ్ళీ ఆయన ఒక శిష్యులు ఆ ఒక ఎరికో పట్టణంలో ప్రవేశిస్తుండగా ఒక పుట్క గుడ్డివాడు, అంటే ఆ ఒక అతను ఒక లైఫ్లో ఎప్పుడు ఏం చూసిందే లేదు, అలాంటి ఒక గుడ్డివాడు ఆ ఒక దారిలో చూస్తుండగా వీళ్ళు వెళ్తా ఉంటే ఏమైతా ఉంటున్నదండి, త్రోవ ప్రక్కన ఉండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఇతడు పుట్క గురిడివాడు. ఇతనికి ఎవరు వస్తా ఉంటున్నారో ఎవరు రావటం లేదో అనేది తెలియదు. అయితే ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏముంటున్నదంటే, అక్కడ త్రోవ పక్కన దావీదు కుమారుడా నజరేయుడైన యేసు గురించి అక్కడ కేకలు వేస్తూ వెళ్తా ఉంటే, ఆయన ఆ ఒక్క త్రోవ నుంచి యేసయ్య వెళ్తా ఉంటున్నాడు అనేది ఇతన్ని గ్రహించి ఆయన ఏం చేశారంట, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను కనికరించు అని కేకలు వేశారంట. మన ఒక జీవితాలలో మనం ఎన్నోసార్లు యేసు గురించి, యేసు వర్తమానాలు, యేసు క్రియలు, యేసు ఆశీర్వాదాల గురించి వింటానే ఉంటున్నాం. కానీ అయితే ఎప్పటికీ మనము మన ఒక జీవితాలను దేవునికి కేక వేస్తా ఉంటున్నామా, మొర పెడతా ఉంటున్నామా, దేవా నన్ను దాటిపోవద్దు, మీ యొక్క ఆశీర్వాదాలు మాకు మెండుగా దయచేయి, మా ఒక మొరలను ఆలకించు, మా కొరతలను తీర్చు. ఇక్కడ ఈ యొక్క గుడ్డివానికి ఏమి కనపడకపోయినను ఆయన విని గ్రహించారంట, యేసు ఈ యొక్క మార్గంలో నడుస్తూ ఉంటున్నాడు, వస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము ఇంకా ఎన్నో మాటలు విని ఉంటున్నాము, మనకు కళ్ళున్నను మనకు చూసే ఇది ఉద్దేశం ఉండదండి. ఎందుకంటే మనము దేవుని మాటలు, దేవుని యొక్క సహవాసం అంటే ఆమె దూరంలో ఉంటాము. అయితే ఇక్కడ ఈ యొక్క గుడ్డివాన్ని మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏముంటున్నదంటే, ఆయనకు తెలుసు ఈ యొక్క త్రోవలో ఆయన ఒక అద్భుత కార్యాలన్నీ విని ఉంటున్నాడేమో. ఇప్పుడు ఈ యొక్క ఛాన్స్ ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ పోయినట్లయితే ఇంకా ఎప్పుడు ఎవరు నన్ను తీసుకుని వెళ్ళరు, ఈ యొక్క త్రోవలో ఇంకా ఎప్పుడు వస్తాడో, ఇలాంటి ఒక అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో,
అన్నట్టుగా ఆయన ఇటు అటు చూడకుండా మనం ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దేవుణ్ణి మొరపెట్టాలా, కన్నీటితో ప్రార్థన చేయాలంటే పక్కన వారు చూస్తారు, వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అనేది మనం చాలా మోమాటపడి మనము అలాంటిగా దేవునికి మొరపెట్టము, ప్రార్థించము. అయితే ఇతనికి ఈయన ఉద్దేశం ఏమున్నదంటే ఎలానైనాను ఆ ఒక యేసయ్యను ఈయన పలకరియాలా, యేసు దగ్గర నుంచి ఆ ఒక అద్భుత కార్యాలు జరగాల అని ఇటు అటు ఎవరిని చూడకుండా అతను కేకలు వేశాడంట. ఎంత బిగ్గరగా కేకలు వేశాడంటే ముందు భాగంలో మనం చూద్దామండి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ ఊరుకుండమని అనేకులు వానిని గద్దించిరి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా. నిజంగా మన యొక్క జీవితాలలో మనము ఏదైనా విషయం గురించి ప్రార్థించినప్పుడు ఒకసారి ప్రార్థిస్తాం, 2 సార్లు ప్రార్థిస్తాం, 3సారి మనకి నిరుత్సాహ అయిపోతుంది. అపవాది మనల్ని ఏం చేస్తాడంటే ఆ ఒక ప్రార్థన నిజంగా దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నదా లేదా మనకి తెలియదు, కానీ మనకు మాత్రం మనం ఆశించిన రీతిగా వాటి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. 1 సారి 2 సార్లు 3 సార్లు ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక నిరుత్సాహం, నిజంగా దేవుడు నాకు ఏమి అనుగ్రహించటంలా, నా ఒక ప్రార్థనలో ఆ ఒక శక్తి లేదు. అయితే ఈ యొక్క ప్రేయర్ మనం ప్రార్థన ఎలా చేయాలంటే పుష్ అంటారండి. పుష్ అంటే ప్రేయర్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. అంటే మనం ప్రార్థించే ఒక విషయము, మనం ప్రార్థించే ఒక విశ్వాసము ఎలా ఉండాలంటే ఆ ఒక కార్యం జరగాలి. నిజంగా ప్రియమైన సదోదరుడా, ఈయనను ఎంత గద్దించి అర్చబకు ఎందుకు ఇలా చేస్తూ ఉంటున్నామంటే ఇంకా ఎక్కువగా వాళ్ళను కేర్ చేయకుండా ఇంకా ఎక్కువగా బిగ్గరగా అరిచినట్లు మనము ఈ యొక్క లేఖనాలలో చూస్తాయి. అంతగా ఆయనలో ఆశపడి ఇటు అటు చూడకుండా ఆయన ఒక విశ్వాసం కదలియబడకుండా ఆయన కేకలేసినందుకు బహుమానంగా ఏమైతా ఉంటున్నది అనేది మనం లేఖనాలు చూస్తామండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పెను. అప్పుడు అక్కడికి ఆ ఒక గుడ్డివాని సంతోషం పట్టుకొని పగ్గాలే ఉంది. ఎందుకంటే ఆయన ఒక కేకలు వేసి ఇటు అటు చూసి నిరుత్సాహపడకుండా ఆయన ఎగతెగక ఆ కేకలేసినందుకు ఫలితంగా బహుమానంగా ఏమైతా ఉంటున్నదంటే ఆ ఒక యేసు చూసి ఉంటున్నాడు, చెప్తా ఉంటున్నాడు, అతన్ని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పగా ఆయనను తీసుకొని వచ్చినట్లయితే ముందు భాగంలో ఆయన ఒక జీవితాలు మారినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఏముంటున్నదండి? అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. హల్లెలూయా. చూడండి ప్రియమైన సోదరుడా, అతనికి తెలుసు he was asking the right person at the right time. ఎందుకంటే యేసయ్య గురించి యేసు పైన ఉన్న ఒక విశ్వాసంతో ఆయన అడిగినట్లయితే యేసు ఫార్మాలిటీగా అడిగాడంట, నేను నీకు ఏం సహాయం చేయాలి, నాకు ఏం పని ఉంటున్నదంటే ఆయన అడిగిన ఒక రిక్వెస్ట్ ఏముంటున్నదంటే తండ్రి నాకు దృష్టి దయచేయము అనగానే యేసయ్య చెప్పాడంట, నీ యొక్క విశ్వాసమే నీకు దృష్టి అనుగ్రహిస్తుంది అనగానే వెంటనే ఆ ఒక పుట్టుక గుడ్డివాడు చూపు పొందాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. విశ్వాసంతో స్వస్థత. నిజంగా ఎలాంటి ఒక పరిస్థితి ఉన్ననో పరిస్థితులు మార్చే దేవునిగా ఉంటున్నాడు మన ఒక దేవుడు. సమర్థుడు,
సృష్టికర్త. అయితే మనం ఏం అడుగుతా ఉంటున్నామో, ఎంత విశ్వాసంతో అడుగుతా ఉంటున్నామో అనే ఒక ప్రశ్న నీకు నాకు ఉంటున్నది. మనం ఇన్ని రోజులు అడిగినను ఏ ఒక్క ఫలితం లేవు, ఏ ఒక్క మన మొరలకు దేవుడు ఆలకించటంలా అన్నట్టుగైతే ఒక్కసారి మన ఒక విశ్వాసంను మనము పరీక్షించుకోవాలి. ఇంతవరకు మనలో అలాంటి ఒక విశ్వాసం లేనట్టుగైతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా ఉంటున్నది. మన ఒక జీవితాలను, మన ఒక విశ్వాసంను దేవుని వైపు చూపించి ఆయన వైపు మన ఒక విరిగి నలిగిన హృదయాలను త్రిప్పి, దేవా ఆ ఒక గుడ్డివాణి అలాంటి ఒక విశ్వాసము మారినకు దయచేయని మనం మొరపెడదాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. Sing unto the Lord a new song, because the kingdom of heaven belongs to the kids. Praise the Lord. Greetings to you all in the matchless name of Lord Jesus Christ. As you all know that His Grace Ministries have conducted singing competition season 1 and season 2. It's a good news for all the kids aged between 4 years to 13 years because His Grace Ministries are launching Kids Special Singing Competition. All the details will be provided to you all if you all contact us. Registration fees for group is 500 rupees and solo 200 rupees. Don't hesitate. It's a beautiful platform live casting in Shubhavakyam channel. Thank you.